హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల మనకి రాష్ట్ర ప్రభుత్వము 2778 డిప్యుటేషన్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పోస్టులను తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా 993 కొత్త పోస్టులు కూడా రిక్రూట్ చేయాలని చెప్పేసి క్యాబినెట్ ఆమోదించింది. ఆ విషయం మీకు తెలిసిందే. అందులో భాగంగానే నిన్న 28వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వము జియో నెంబర్ 10 తీసుకువచ్చింది. ఈ జియో నెంబర్ 10లో ఆ 2778 అవుట్సోర్సింగ్ మరియు డిప్యుటేషన్ పోస్టులు ఏ విధంగా భర్తీ చేస్తారు, అదేవిధంగా కొత్తగా క్రియేట్ చేయబోయే 993 పోస్టులు అనేవి ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు అనేది జియో నెంబర్ 10లో ఇవ్వడం జరిగింది. నేను ఈ వీడియోలో ఆ జియో నెంబర్ 10లో నేను రిలీజ్ చేసిన జియో నెంబర్ 10లో ఈ డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ కొత్తగా క్రియేట్ చేసే పోస్టులకు సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద చూపించినట్టు మీకు విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్లో డిప్యుటేషన్ పద్ధతిలో 2778 పోస్టులు మరియు అవుట్సోర్సింగ్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అనుకుంది కదా. సో అందులో దీన్ని 3 లెవెల్ టైర్గా తీసుకుంది. అంటే 3 అంచెల వ్యవస్థను తీసుకువస్తూ ఉంది ప్రభుత్వము. అంటే మూడు అంచెల వ్యవస్థ ఏంటంటే మనకి జిల్లా, మండలము, మున్సిపాలిటీ. ఈ యొక్క 3 వ్యవస్థలు మొదలే చెప్తున్నా, జిల్లా, మండలము, మున్సిపాలిటీ. సో ఈ 3 వ్యవస్థలో ఈ 2778 పోస్టులలో డిప్యుటేషన్ మరియు అవుట్సోర్సింగ్లో నియమిస్తారు. ఇక్కడికి అర్థమైంది అనుకుంటాను మీకు, ఓకేనా. ఈ 2778 పోస్టులు ఈ 3 అంచెల వ్యవస్థలో తీసుకువస్తారు, డిప్యుటేషన్లు తీసుకుంటారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్న ఎంప్లాయీస్ని మాత్రం తీసుకుంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంప్లాయీస్ని, మండల్ లెవెల్ ఎంప్లాయీస్ని కూడా తీసుకుంటారు ఇందులో. అంటే మనకి జిల్లా కలెక్టర్ని, డిఎల్డిఓ ఇలా ఉన్నత స్థాయి అధికారులని డిప్యుటేషన్లో తీసుకుంటారు. అదేవిధంగా గ్రామాల వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా, అంటే ఎవరైతే గతంలో మనకి రేషనలైజేషన్ చేశారు కదా, చేసినప్పుడు మిగులు ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళలోంచి డిప్యుటేషన్లో జూనియర్ అసిస్టెంట్స్గా, కోఆర్డినేటర్లుగా తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే మొత్తానికి ఆ 2778 పోస్టులు అవి డిప్యుటేషన్ అవ్వచ్చు, అవుట్సోర్సింగ్ అవ్వచ్చు. ఆ పోస్టులు మొత్తం కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళని తీసుకుంటారు, వర్కింగ్ ఎంప్లాయీస్ని. ఓకే, ఇది కూడా అంతేనండి. చెప్తుంది జియో నెంబర్ అదేనండి. టోటల్గా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ వ్యవస్థని సూపర్వైజ్ చేసుకోవడానికి, ఆ యొక్క రికార్డ్స్ని తనిఖీ చేయడానికి, టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వడానికి మొత్తానికి గాను ఈ పోస్టులు ఉపయోగపడతాయి. క్లియర్. అలాగే మనం ఒకసారి చూద్దామా, యాక్చువల్గా చూసినట్లయితే అలాగే క్లియర్గా మనం మెన్షన్ చేద్దామా. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ చూసినట్లయితే ఏవైతే 993 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి అవి ఏ పోస్టులు అండి? 9 ఏఎన్ఎం పోస్టులు మరియు హెల్త్ సెక్రటరీ పోస్టులు క్రియేట్ చేసేవి. ఓన్లీ ఏఎన్ఎం మరియు వార్డ్ హెల్త్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో ఆ 2 గ్రామాల్లో అయితే ఏఎన్ఎం అంటాం, వార్డులో అయితే హెల్త్ సెక్రటరీ అంటాం కదా. సో ఆ 993 పోస్టులు అవే. క్లియర్. ఆ 993 పోస్టులు ఏఎన్ఎం పోస్టులు అండ్ గ్రామాల్లో వార్డులో హెల్త్ సెక్రటరీస్ పోస్టులు ఆ 993 అవే. 2778 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్కి, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న వర్కింగ్ ఎంప్లాయీస్కి డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ యూజ్ చేస్తారు. అదే అండి. యాక్చువల్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యవస్థను చూసినట్లయితే సెక్రటరేట్ లెవెల్లో చూసినట్లయితే ఫంక్షనల్ అసిస్టెంట్స్ని తీసుకుంటారు. ఫంక్షనల్ అసిస్టెంట్స్ ఆఫ్ వార్డ్ తీసుకుంటే వాళ్ళని డిప్యుటేషన్ పద్ధతిలో తీసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా 22,460 రూపాయల నుంచి 72,810 రూపాయలు. సో ఇది పే స్కేల్ అండి. ఫంక్షనల్ అసిస్టెంట్స్కి ఇచ్చేది ఇదే కాబట్టి ఆ స్కేలే మళ్ళీ డిప్యుటేషన్లో ఎవరైతే యూజ్ చేస్తున్నామో వాళ్ళు అనుకోవచ్చు, డిప్యుటేషన్లో వాడుతుంటే ఒకవేళ మిమ్మల్ని జిల్లా స్థాయిలో వాడితే జిల్లా స్థాయిలో ఉన్న పే స్కేల్ ఇస్తారేమోనో భ్రమపడే అవకాశం ఉంది. బట్ ఈ ఫంక్షనల్ అసిస్టెంట్స్ని జూనియర్ అసిస్టెంట్స్ కింద ఆర్ సీనియర్ అసిస్టెంట్స్ కింద వాడుకున్నాం. అది వాడరు యాక్చువల్లీ జియోలో సీనియర్ అసిస్టెంట్స్ కింద అది లేదు. ఎక్కడ వాడుకుంటారంటే జూనియర్ అసిస్టెంట్స్ కింద మాత్రమే ఫంక్షనల్ అసిస్టెంట్స్ వాడుకుంటారు. ఎక్కడికైనా సపోర్ట్ కావాలంటే అక్కడ వాడుకుంటారు. కానీ స్కేల్ మాత్రము 22,460 రూపాయల నుంచి 72,810 రూపాయలు, అంటే అప్రాక్స్ 35,000 గ్రాసు. మీకు అర్థమైంది. డైరెక్టరేట్లో లెవెల్ తీసుకుంటే, అంటే సెక్రటరేట్ లెవెల్లో అయితే అదే డైరెక్టరేట్ లెవెల్లో కూడా ఫంక్షనల్ అసిస్టెంట్ చూసుకుంటే అక్కడ కూడా విలేజ్ అండ్ వార్డ్ ఎంప్లాయీస్ని ఎవరైతే సర్ప్లస్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. ఇది కూడా డిప్యుటేషను. ఇది కూడా పోస్టులు 6 ఉన్నాయి, ఇవి పోస్టులు 6 ఉన్నాయి. మొత్తం 12 పోస్టులు ఉన్నాయి సెక్రటరేట్ లెవెల్లో వాడుకునే వారికి. డిప్యుటేషన్లో అవుట్సోర్సింగ్ తీసుకుంటారు. అది కూడా 22,460 రూపాయల నుంచి 72,810 రూపాయలు. మొత్తం అది సెక్రటరేట్ లెవెల్లో కావచ్చు, డైరెక్టరేట్ లెవెల్లో కావచ్చు,
గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళని మొత్తం మీద 12 మందిని తీసుకుంటారు. ఓకే. సో నెక్స్ట్ అది జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో వాళ్ళని యూజ్ చేసుకుంటారు. ఎక్కడ యూజ్ చేసుకుంటారు సార్? ఏ డిపార్ట్మెంట్లో ఆ 12 మందిని వాడుకుంటారు సార్ అంటే జిఎస్డబ్ల్యూఎస్ అంటే మీకు తెలిసిందే గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఫంక్షన్ అసిస్టెంట్స్ని ఒక 6 సెక్రటరేట్ లెవెల్లో, డైరెక్టరేట్ లెవెల్లో ఒక 6 మొత్తం 12 మందిని వాడుకుంటారు. ఎక్కడంటే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో 12 మందిని వాడుకుంటారు. ఓకే రైట్. అలాగే పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రోడ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఇది మనం చూసినట్లయితే డైరెక్ట్ డిస్ట్రిక్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ని తీసుకుంటారండి. ఎవరు అండి అంటే జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ కింద ఒకరిని తీసుకోవాలి కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరు ఆ స్థాయిలో ఉండాలంటే జాయింట్ డైరెక్టర్ ఆర్ డిఎల్డిఓ ఆర్ ఈక్వలెంట్ కేడర్లో ఉన్న వాళ్ళని వాడుకుంటారు డిప్యుటేషన్. అదే చెప్తున్నాను కదండి, జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్ని ఎంచుకోవాలంటే అతను జాయింట్ డైరెక్టర్ అయి ఉండాలి, జేడీ అయి ఉండాలి ఆర్ డిఎల్డిఓ అయి ఉండాలి, లేదా ఈక్వల్ కేడర్ అయి ఉండాలి. డిప్యుటేషన్ వాడుకుంటారు. స్కేల్ వచ్చేసరికి 80,910 రూపాయలు, మొత్తం 17 పోస్టులు. నేను ఒకసారి మొత్తం చూసినట్లయితే మీకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే ఒకసారి కిందకి వెళ్తాను. చూడండి ఇక్కడ డిప్యుటేషన్లో టోటల్ ఎంత ఉందండి? టోటల్ ఎంత ఉంది? 2,778 పోస్టులు. కనిపిస్తుందా నెంబరు? ఆ 2,778 పోస్టులు ఇవేనండి. ఏ డిపార్ట్మెంట్లో అని చెప్పాను మనం? 3 టైర్ సిస్టమ్ అని చెప్పాను. జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అంటే జిల్లా స్థాయిలో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపాలిటీ, అలాగే మండల లెవెల్లో వాడుతూ ఉంటారు వీళ్ళే. సరే మళ్ళీ మనం చూసినట్లయితే ఇక్కడ సీనియర్ అసిస్టెంట్లు కావచ్చు, అలాగే టెక్నికల్ కోఆర్డినేటర్స్ కావచ్చు, ఆస్పిరెన్షియల్ ఫంక్షనరీస్ని కూడా తీసుకుంటారు. ఇక్కడ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6ని తీసుకుంటారండి. ఈక్వలెంట్ కేడర్ డిప్యుటేషన్లో సేమ్ స్కేల్ ఇస్తారు. 52 పోస్టులు ఉన్నాయి అవి. సో టెక్నికల్ అంటే ఆస్పిరేషనల్ అంటే ఫంక్షనల్ టెక్నికల్ కోఆర్డినేటర్లు 52 పోస్టులు ఉన్నాయి. ఇది పిఆర్ ఆర్డీ డిపార్ట్మెంట్లో. అలాగే మనకి ఇక్కడ మండల్ లెవెల్లో చాలా చూడండి. ఇక్కడ అవుట్ సోర్సింగ్లో చూడండి. అవుట్ సోర్సింగ్లో ఎవరు తీసుకుంటారు సార్? డిప్యుటేషన్లో అయితే ఓకే ఆల్రెడీ ఫంక్షనల్ అసిస్టెంట్స్ని తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్లో చూసారా? ఆఫీస్ సబార్డినేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆఫీస్ సబార్డినేట్ కింద అవుట్ సోర్సింగ్గా తీసుకుంటారు. వీళ్ళకి 15,000 రూపాయలు ఇస్తారు, 15,000 ఇస్తారు. మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి? 26 పోస్టులు ఉన్నాయండి. అవుట్ సోర్సింగ్ వాడుకునే పోస్టులు 26 పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా చూడొచ్చు మీరు. చాలా స్పష్టంగా ఇచ్చారు జీవోలో, చాలా క్లారిటీగా ఉంది. డిప్యుటేషన్లో ఎవరు వాడుకుంటారు, శాలరీ ఎంత ఉంటుంది, క్యాడర్ ఏంటి, అవుట్ సోర్సింగ్లో ఎవరిని వాడుకుంటారు, వాళ్ళ క్యాడర్ ఏంటి, వాడి శాలరీ ఏంటి, ఎన్ని పోస్టులు క్లియర్గా ఉంది. అలాగే మండల్ లెవెల్లో మండల్ లెవెల్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్గా తీసుకుంటారు. ఈజ్ ద క్యాడర్ ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ ఆఫీసర్ డిప్యుటేషన్లో వాడుకుంటారు. శాలరీ వచ్చేసరికి 45,830 రూపాయల నుంచి 1,30,580 రూపాయల వరకు. టోటల్ పోస్టులు 660. అలాగే ఇక్కడ మండల్ లెవెల్లోనే జూనియర్ అసిస్టెంట్, ఫంక్షనల్ అసిస్టెంట్స్ వాళ్ళ ఫంక్షనల్ అసిస్టెంట్స్ తీసుకుంటే డిప్యుటేషన్లో 28,280 రూపాయల నుంచి 89,720 రూపాయలు. ఇక్కడ ఫంక్షనల్ అసిస్టెంట్స్ని తీసుకుంటే శాలరీ కూడా బాగానే ఉందండి. ఇక్కడ మీరు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని వాడినట్లయితే మీ సేమ్ శాలరీ ఉంటుంది. అదే ఫంక్షనల్ అసిస్టెంట్ని పిఆర్ ఆర్డీ డిపార్ట్మెంట్లో వాడినట్లయితే 28,280 రూపాయల నుంచి 89,720 రూపాయల వరకు ఉంది. మొత్తం 1,320 పోస్టులు ఉన్నాయి. మంచిగా ఉన్నాయండి. అలాగే మున్సిపాలిటీ ఎంఏ అండ్ యూడి అంటే మున్సిపల్ కమిషనర్కి సంబంధించి కావచ్చు, అడ్మినిస్ట్రేషన్, మేనేజర్ కేటగిరీ 3, మేనేజర్ కేటగిరీ 2, ఇవన్నీ కూడా జోనల్ క్యాడర్ చూసారా పోస్టులు అన్నీ కూడా. ఇవన్నీ కూడా అంటే మనకి ఇక్కడ నేను చెప్పినట్టు జిల్లా స్థాయి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మండల్ అండ్ మున్సిపాలిటీలో మొత్తం కలిపి డిప్యుటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్లో 2,778 పోస్టులు. మనం మొత్తానికి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2,778 పోస్టులో ఓన్లీ డిప్యుటేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి? 26 పోస్టులు ఉన్నాయి. 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ మొత్తం టోటల్ పోస్టులో 2,778 పోస్టులో ఓన్లీ 26 పోస్టులు మాత్రం అవుట్ సోర్సింగ్. 15,000 జీతం ఇస్తారు. సబార్డినేటర్ వాడుకుంటారు, ఆఫీస్ సబార్డినేట్ కింద. మొత్తం ఇంకా చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇంకా టోటల్ ఇంకా మిగతా 2,778లో ఇంకా ఏ విధంగా వాడుకుంటారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇదండి. సో మీకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటి? ఈ 2,778 పోస్టులో ఒక 26 పోస్టులు మాత్రమే అవుట్ సోర్సింగ్, అది 15,000 జీతం ఇస్తారు. అక్కడ బయటకు అవకాశం ఉంటుంది. మిగతావన్నీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే సర్ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని డిప్యుటేషన్లో వాడుకుంటారు అంతే. మళ్ళీ కొత్తగా 993 పోస్టులు ఉన్నాయి కదా సార్. ఆ పోస్టులు ఏంటి సార్ అంటే క్లియర్గా ఏఎన్ఎం అండ్ హెల్త్ సెక్రటరీ. వార్డులో
హెల్త్ సెక్రటరీ, విలేజ్లో ఏఎన్ఎం, అంటే ఓవరాల్గా హెల్త్కి సంబంధించి వాళ్ళు. సో ఇంతేనండి పోస్టులకు సంబంధించి కూడా. క్లియర్ జియో నెంబర్ 10 ద్వారా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.